నందమూరి తమన్ గారు. ఇంకా సంతోషం సురేష్ గారు బయటికి రాలేదే వెయిట్ చేస్తున్నాను. వేరెవరో మాట్లాడుతున్న ఫీలింగ్ ఉంది ఇంతసేపు. చెప్పండి సార్. అంటే నిజంగా మనం ఎంత సంపాదించినా ఈ సేవా దృక్పథం అనే తృప్తి అది ఎంత వాల్యూ అన్నా మనకి సాధించలేము, అది సంపాదించలేము. కానీ ఇది రావడం అనేది ఒక నిజంగా ఇన్స్పిరేషన్. అయితే దీని నుంచి మళ్ళీ పొలిటికల్గా టర్న్ అయ్యి ఇంకా ఎక్కువ మరింత సేవలు చేయొచ్చు. భవిష్యత్తులో మీరు రాజకీయాలు వచ్చే అవకాశం ఏదో ఉందంటారా? ఇంత మంచి ఒక ప్రోగ్రామ్ని మీరు రాజకీయం చేస్తున్నారు, దాన్ని నేనేమనాలి? సో ఒక బ్లడ్ డొనేషన్ని మీరు బ్లడ్లో తీసుకోవట్లే, అది అది తీసుకోవచ్చు కదా. ఏం బ్లడ్ నాకు అర్థం కావట్లేదు. అంటే మీరు ఆల్రెడీ అన్ని బ్రాండ్ అయిపోయారు కదా, బ్రాండ్ అంబాసిడర్ అయిపోయారు కదా ఇక్కడ, అందుకోసమే అడిగాను. నేను అంబాసిడర్ అండి, బ్రాండ్ అంబాసిడర్ కాదు. చూడ్డానికి అంబాసిడర్లా ఉంటారు. మీరు అలా అలా ఎక్కువ ఆలోచించేయకండి. చెప్పండి అమ్మా. ఆయన ఫినిష్ చేసేద్దాం, లేకపోతే ఆయన మాట్లాడుతూనే ఉంటారు. మీకు ఆయన గురించి తెలియదు. అవార్డ్స్ నడిపి మరీ మాట్లాడతారు ఆయన. సో అలాగే పెద్దగా ఆలోచించట్లేదండి. ఒక హ్యూమన్గా, ఒక హ్యూమానిటేరియన్గా మనం వాట్ వీఆర్ గివింగ్ బ్యాక్ టు లైఫ్. మనకి జనాలు మాకు ఈ స్థాయి ఇచ్చారు. సో మనం వాట్ వీఆర్ గివింగ్ బ్యాక్ టు ద పీపుల్. మనం ఎంత బాధ్యతగా ఈ జనాలకి మనం రిటర్న్గా ఏం ఇవ్వగలము, అది మనల్ని ఒక ట్రస్టెడ్ పర్సన్గా చూస్తున్నారు జనాలు. సో మనం ఆ ట్రస్ట్ని ఎలా జనాల మధ్యలో అది నిలబెట్టుకుని, అది వాట్ వీఆర్ గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ అనేది ఇంపార్టెంట్ అండి. సో దట్స్ వాట్ ఐ వాంట్ టు డూ, అండ్ ఐ వాంట్ టు బీ విత్ దిస్ ఆర్గనైజేషన్, అండ్ ఇట్స్ వెరీ సింపుల్.